అంటే యువతకి ఏదైనా సరే లాజికల్ కంక్లూజన్ కావాలి. మ్యాజికల్ కంక్లూజన్‌కి పిల్లలు ఎప్పుడు కూడా "వెళ్ళు దేవుడికి నమస్కారం పెట్టమంటే" ఎందుకు పెట్టాలో అది చెప్పాలి ఆ తల్లి. అలాగే ఇది ఆచరించు అంటే నువ్వేం ఆచరించావో చెప్పాలి. "నీకు బుద్ధుందా?" అంటుంటారు మీరు. అన్నారా ఎవరినైనా పిల్లల్ని? అన్నారా? బుద్ధి అంటే ఏమిటి అమ్మా అని అడిగారనుకో చెప్పగలరా మీరు? అందుకు బుద్ధి అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనశ్శాంతి కావాలంటారు. మనసు అంటే ఏమిటో తెలుసుకోవాలి. శాంతి అంటే ఏమిటో తెలుసుకోవాలి. అది పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేసి లాజికల్ కంక్లూజన్ ఇచ్చినప్పుడు మాత్రమే పిల్లలు ఆచరిస్తారు. మనకే తెలియకుండా నువ్వు సనాతన ధర్మంలోకి వెళ్ళంటే సనాతన ధర్మం అంటే ఓహో! హిందువులేమో మనం అందరం దేవుడికి దండం పెట్టాలేమో అని అనుకుంటారు. కానీ హిందువులు కాదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా జీవులే. అదే చీమైనా, దోమైనా, భామైనా జీవులే. ఎవరైనా సరే తనలో ఉన్నటువంటి శక్తిని అంటే జీవించి ఉండగా ఈ శరీరం ఏ ఏ పనులు చేయగలుగుతుందో ఆయా పనులు శాస్త్రవిహితంగా చేసినట్టయితే అంటే మామూలుగా చెప్పినట్టయితే సైంటిఫిక్ కంక్లూజన్ ఇప్పుడున్నటువంటి ఆధునిక యువతకి. కానీ మాకు సైంటిఫిక్ కంక్లూజన్. సైన్స్‌కి తెలిసినది 1%. కానీ సెయింట్స్ అంటే మన ఋషులు సంపూర్ణులు, పరిపూర్ణులు, నిస్వార్థ జీవులు. వాళ్ళ త్యాగానికి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి మనకి ఈ సంస్కృతిని, వేద సంస్కృతిని అందించారు. అలాంటి వేద సంస్కృతికి వారసులు భారతదేశంలో ఉన్నారు. ఇంకే దేశంలో లేరు. మన భారతదేశం వేద సంస్కృతి కలిగినటువంటిది.